పొద్దున్నే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను రా. వీసా మీద నీ స్టాంప్ ఉంటే కానీ ఫ్లైట్ అక్కడ ఇవ్వమన్నారు. అందుకే వెనక్కొచ్చా. కారులోంచి బయటికి రావాలని నేను, నాలోంచి బయటికి రావాలని నువ్వు. ఒక ప్లేట్ తాపేయాల్సింది. ఆర్ యు నాట్ అషేమ్డ్? అర్థం కాలే సార్. లంచ్కు ముందు, లంచ్లో, లంచ్ తర్వాత నువ్వు తిన్న కిల్లీల వల్ల టీం లంచ్కి అలాట్ చేసిన బడ్జెట్లో 15 రూపీస్ ఎక్కువైంది. మాకు కావాల్సింది మీ ఆఫీస్లో ఒకటి ఉంది, అది మాకు ఇచ్చేస్తే మిమ్మల్ని కిందకి పంపించేస్తాం. లేకపోతే पहले यहाँ लगाना, बाद में यहाँ लगाना. Next 5 years మనం అటాక్ చేయబోయే ప్లేసెస్, లిస్ట్ అండ్ ప్లాన్స్. అందరికీ అర్థమైంది కదా? రేపు మీకు సర్ప్రైజ్ టెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. అసలే నేను చాలా స్ట్రిక్ట్. జిహాద్ బడా కసబ్ జనాబ్. ఈ హార్డ్ డిస్క్ హైదరాబాద్లో ఉన్న మన బ్రాంచ్కి కొరియర్ చేయి. జీ జనాబ్. సాబ్, హార్డ్ డిస్క్ బదులు గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తే త్వరగా వెళ్ళిపోతుంది కదా. బేటా తుమ్ న్యూ జాయినింగ్ హై? జీ జనాబ్. ఇయర్ మధ్యలో నీకు అడ్మిషన్ ఎవరిచ్చారు? జనాబ్, ఉసామాదే రికమెండేషన్ లెటర్. దేకో బేటా, గూగుల్ డ్రైవ్లు, ఇంటర్నెట్ కేఫ్లు వాడకూడదని ఫస్ట్ క్లాస్లో 10 సార్లు చెప్పా. देखो बच्चे, आज कुछ ज़्यादा बोला, लेकिन ये एक इम्पॉर्टेंट लेसन है. మిస్టర్ డెవలపర్ ధనుంజయ్. ఎస్ మిస్టర్ అపూర్వ కుమార్. ఎల్లుండి సిస్టమ్ ఆర్కిటెక్చర్ అప్డేట్ ఉంది. ఓకే. డేటా బ్యాకప్ చేయాలి. కొత్త హార్డ్ డిస్క్స్ ఆర్డర్ చేయండి. అర్థం కాలేదు. అర్థం కాకపోయినా పర్లేదు, ఆర్డర్ చేయి. ఉంటా సార్. ఏయ్, దారిలో ఆ చిట్టు ముత్యాలు గడికి ఇవ్వు. బడా కసబ్. జీ జనాబ్. హార్డ్ డిస్క్ ఎప్పుడు వెళ్ళిపోతుందంట? 3 డేస్లో వెళ్తుందన్నాడు. పక్కనే ఉన్న హైదరాబాద్కి 3 दिन? पक्कन कैसे साहब? बहुत दूर है ना. पहले दिल्ली जाना है, आगरा जाना है, औरंगाबाद जाना है और उधर से पाकिस्तान का हैदराबाद बोला मैं. सब 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 कोई बात नहीं है बेटा. सब 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 ఓ అబ్బో, చాలా టైం అయింది. రేయ్, టీ తాగొద్దాం పదా. నాది కూడా నువ్వే తాగి. నేను తాగడం ఏంట్రా? ఏమైంది? హై సెక్యూరిటీ ఇచ్చేస్తున్నారా? క్విజ్, మళ్ళీ గూగుల్ వాడొద్దు, ఓటీపీ పక్కనోడికి చెప్పొద్దని కోర్సు కూడా ఒక కోర్సు. దానికి నువ్వు టీ తాకుండా చేయడం పదా. అది కాదురా, సర్ప్రైజ్ లాయల్టీ చెక్ ప్రోగ్రామ్స్ అవుతాయంట. మన ఆఫీస్ వాళ్ళే మనల్ని పిక్ చేసి మన దగ్గర నుండి డాటా ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తారంట. మనకు చెప్పకుండా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో చెక్ చేస్తారంట. నేను చిన్నప్పుడు డైర్లు వేసుకుంటున్నప్పుడు నుండి ఇదే చెప్తున్నారా. పద 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 పద. నువ్వు పాస్ అయితే నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయంట. మనం నమ్మలేని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మనల్ని నమ్మించి డాటా దొబ్బేస్తారంట. అమ్మో, అయితే జాగ్రత్తగా ఉండాలి. కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సార్ రమ్మన్నారు. ఇది తీసుకెళ్ళి సర్వర్ రూమ్లో కనెక్ట్ చేయి. ఓకే సార్. काका, फोन अफजल को दो. हाँ बोल. మన హార్డ్ డిస్క్ పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్కి పంపించబోయి మీ హైదరాబాద్కి పంపించారు.
उसमें वेरी सेंसिटिव इन्फॉर्मेशन है, उसको ट्रेस करके रिकवर करके दो. ఇవ్వకపోతే నమ్మించడానికి నమ్మకం సీరియల్లో బాగా యాడ్ చేస్తున్నాడు కదరా, అస్సలు నమ్మక. అది ఎలా ఓపెన్ చేయాలి? తెలిసి కూడా అడుగుతారేంటి సార్? నేను మీ అప్పారావుని కాదు. అవును సార్, మీరు మా అప్పారావు కాదు. కోడ్ ఏమై ఉంటది? అది ఎలా ఓపెన్ చేయాలి? తెలిసి కూడా అడుగుతారేంటి సార్? జేసీ, నీకు అర్థమవుతుందా? నేను మీ అప్పారావుని కాదు. అవును సార్, మీరు మా అప్పారావు కాదు. సార్ నాకు అర్థమైంది, నేను హెల్ప్ చేస్తాను. అది ఎలా ఓపెన్ చేయాలో చెప్పు. ఆఫీస్ బాయ్ ఓబ్లేష్ ఫింగర్ ప్రింట్ కావాలి సార్. ఏంటి? సెక్యూర్ రూమ్ కి ఆఫీస్ బాయ్ ఫింగర్ ప్రింటా? ఎగ్జాక్ట్లీ, ఇలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరని అతను ఫింగర్ ప్రింట్ పెట్టాం సార్. వన్ రమ్మని చెప్పు. ఇవాళ లీవ్ సార్. మరి మీరు ఓపెన్ చేయాలంటే ఎలా? ఆఫీస్ బాయ్ ఓబ్లేష్ ఫింగర్ ప్రింట్ పెడతాం సార్. వాళ్ళు లేడు కదా. అవును సార్. మీరు ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఎలా? సార్ తెలిసి కూడా అడుగుతారేంటి సార్? ఒరేయ్, నీకెన్నిసార్లు చెప్పాలా నేను మీ అప్పారావుని కాదని? అవును సార్, మీరు మా అప్పారావు కాదు. జలీల్, ఆ షార్ట్ గన్ లైవ్. జరగరా రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఐ సెక్యూరిటీ ప్రాక్టికల్ సార్. ఐ సెక్యూరిటీ ప్రాక్టికలా? సార్ మనల్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఏంటి ఇదొక కొత్త డ్రామానా? కాదు సార్, కావాలంటే ఒకసారి సర్వర్ రూమ్లోకి వెళ్ళండి. డ్రామా బాగుంది, వస్తా. ఒక్కొక్కరి దగ్గరికి వస్తా. జేసీ, ఏం డిసైడ్ అయ్యావు? ఏ విషయం సార్? సెక్యూర్ రూమ్ ఎలా ఓపెన్ చేసినా చూసావు కదా. ఇప్పటికైనా అర్థమైందా నేను మీ అప్పారావును కాదని? తెలుసు సార్, మీరు మా అప్పారావు కాదు. గుడ్. ఇప్పుడు చెప్పు, ఇందులో కనెక్షన్స్ అని నీకు తెలుసా? తెలిసి కూడా అడుగుతారేంటి సార్? జేసీ, మళ్ళీ స్టార్ట్ చేయకు, నాకు అసలే పేషెన్స్ తక్కువ. తెలుసు సార్, మీరు మా అప్పారావు కా. వాడితో పని అవ్వదు. లెట్ us start packing everything. రేయ్ లేవురా, ఎంతసేపు పడుకుంటావు? ఈ మాత్రం దాన్ని నేను కార్లోనే ఉండాల్సిందిగా. నాకు విషయం చెప్పండి, మీరు ఆ టెర్రరిస్ట్ ఒకేలా ఉన్నారేంటి? క్వశ్చన్స్ చేయకు, కెరీర్కి ఫుల్ స్టాప్ పడిపోద్ది. కెరియర్కే ఇక లైఫ్కే ఫుల్ స్టాప్ పడిపోయేలా ఉంది. వట్టుడు ఏది చేసినా 10 నిమిషాలు చేయండి. గేట్ దగ్గర మిమ్మల్ని ఎవరు ఆపలేదుగా? నో. అయితే సింపుల్, మమ్మల్ని అందరినీ వేరే రూమ్ కని చెప్పి కిందకి తీసుకెళ్ళిపోండి. ఆ సర్వర్ రూమ్ వైపు మాత్రం వద్దు. రండి రండి. ఈ జేసీ గాడేడి? సార్ ఏమైంది సార్? ఏమైంది? అరే, నీకిద్దామని 2,000 రూపాయలు కట్ట తెచ్చా. సర్వర్ రూమ్లో ఉంది, తెచ్చుకోపో. తెచ్చుకోపో, తొందరగా పోరే. హలో, పోలీస్ స్టేషన్. అమ్మో, నా ఫోను. జేసీ, ఎక్కడికి వెళ్తున్నావు? తెలిసి కూడా అడుగుతారేంటి సార్? జేసీ, నీకు ఇప్పటికీ అర్థం కాలేదా నేను మీ అప్పారావును కాదని? తెలుసు సార్, మీరు మా అప్పారావు కాదు. గుడ్. అందరూ ఎక్కడున్నారు? తెలిసి కూడా అడుగుతారేంటి సార్?
మనం పంపిన స్లీపర్ సెల్స్ని వాళ్ళు చంపేశారు. ఏం చేద్దాం అయితే? వ్యూస్ బాగా వస్తే సీక్వెల్లో చూసుకుందాం.